సంవత్సరం ఫిబ్రవరి మాసంలో మీనరాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈ ఫిబ్రవరి మాసంలో మీనరాశి జాతకులకు సూర్యుడు ద్వాదశ స్థానంలో 3-4 వారాలలో సంచరిస్తున్నాడు. ప్రారంభంలో ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే 12వ తారీఖు వరకు సూర్యుడి యొక్క సంచారము అనుకూలంగా ఉంది. తదనంతరం ద్వాదశ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు కనుక ప్రతికూలంగా ఉంది. ఇక కుజుడు అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు ఏకాదశ ద్వాదశ స్థానాల్లో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు 3వ స్థానంలో బాధక స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు ద్వాదశ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు జన్మస్థానంలో, కేతువు 7వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఈ గ్రహస్థితిని చూసినట్టయితే ఎక్కువ గ్రహాలు ప్రధానంగా గురు, శని, రాహువు, కేతువు, అంగారకుడు ఈ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కనుక సూర్యభగవానుడు ప్రారంభంలో అనుకూలంగా ఉన్నాడు. బుధుడు, శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. కనుక 70% ప్రతికూలతనే కనబడుతుంది. కొన్ని కార్నర్స్లో కొన్ని విషయాలలో మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే ప్రతి పనిని కూడాను 1-4 సార్లు ఆలోచించి ప్రారంభించడము, తర్వాత దానికి సంబంధించినటువంటి విషయాన్ని సేకరించడము, పూర్వాపరాలను విశ్లేషించడము, ఇవన్నీ కూడాను మీకు ఈ మాసంలో అవసరము. అంతేకాకుండా సమయస్ఫూర్తితో సరైనటువంటి సమయంలో మీరు నిర్ణయాలు తీసుకోవడం కూడాను చాలా అవసరము. ప్రారంభించినటువంటి పనులలో ఆటంకాలు గోచరిస్తున్నాయి. రావాల్సినటువంటి డబ్బు మీకు ఆలస్యంగా చేతికి అందుతుంది. ఆ వచ్చిన డబ్బు కూడాను వృధా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక కొంత నియంత్రణ అవసరము. చేతిలో డబ్బు లేకపోవడం మూలకంగా ముఖ్యమైనటువంటి పనులు చేసేటప్పుడు మీకు ఇబ్బందులు కలుగుతాయి. కొన్ని పనులు వాయిదా పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. డబ్బు లేకపోయేటప్పటికీ ముఖ్యమైనటువంటి పనులను మీరు త్యాగం చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి స్థితి కూడాను ఏర్పడేటువంటి అవకాశం బాగా ఉంది. ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగులతో ప్రారంభంలో సఖ్యతనే ఉంటుంది. తర్వాత కొంత వైషమ్యాలు, విరోధాలు, కలహాలు ఏర్పడేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇకపోతే ముఖ్యంగా ఉద్యోగస్తులకు అధికారులతో ఇబ్బందులు, వాళ్ళు ప్రతి విషయంలోనూ మిమ్మల్ని విమర్శించడము, మీ పని వారికి నచ్చకపోవడము, తద్వారా కొన్ని ఇబ్బందులకు గురి అయ్యి మీ లోపల అసహనము డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కనుక ప్రతి విషయం లోపల కూడాను మీరు శ్రద్ధ నిలపడం అవసరము. ముఖ్యంగా పని భారం పెరుగుతుంది. ఆఫీసులో అనవసరమైనటువంటి విషయాలకు మీరు రియాక్ట్ కావడము, తద్వారా మీ మానసిక స్థితిపైన అది ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆహార నియమాలను పాటించాలి. ఆరోగ్యంపై చాలా శ్రద్ధ చూపాలి. ఇకపోతే ఆదాయాన్ని మీరు జాగ్రత్తగా బేరీజు వేసుకొని ఖర్చులపై నియంత్రణ సాధించాలి. ఈ మాసం లోపల ఆదాయము వ్యయానికి పొంతన లేకుండా ఉన్నట్టయితే మనము అప్పులలో కూరుకొని పోతాం. కాబట్టి వాటిని జాగ్రత్తగా మీరు గమనించాలి. ఆదాయాన్ని బేరీజు వేసుకొని ఖర్చులను మీరు చేయడం అనేటువంటిది ఈ మాసంలో ప్రధానంగా అవసరము. ముందు జాగ్రత్తతో అన్ని విషయాల గురించి కూడాను 4 సార్లు ఆలోచించాలి. అత్యవసరమైనటువంటి ప్రయాణాలు మాత్రమే చేపట్టండి. అనవసరమైనవి అని అనుకున్నట్టయితే వాటిని మీరు పోస్ట్పోన్ చేసుకోవడం చాలా మంచిది. ఇక బంధువర్గంతో సఖ్యతతో ఉండడానికి ప్రయత్నాలు చేయాలి. బంధువర్గంతో చాలా విరోధాలు కనబడుతున్నాయి ఈ మాసంలో.
వాహన మూలకంగా ఇబ్బందులు, రిపేర్లు ముందుకు రావడము, గృహ మరమ్మతులు ఫోర్స్డ్గా మనం చేయవలసినటువంటి స్థితి ఏర్పడము, ఆత్మీయులు బంధువులతో కలహాలు, ముఖ్యంగా జ్ఞాతులతో పాలివారితో మీకు ఈ మాసంలో ఇబ్బందులు ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇకపోతే కొన్ని విషయాలలో చిన్ననాటి మిత్రులతో మీకు సహకారం లభిస్తుంది. ఇకపోతే సంతృప్తిగా ఉన్నప్పటికీ, ఇంటి వాతావరణం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఏదో రకమైనటువంటి అసంతృప్తి అనేటువంటిది బయట కనబడుతుంది. మిగతా అన్ని విషయాలలో ఆర్థికంగా కానివ్వండి, పనుల విషయంలో కానివ్వండి, అన్నదమ్ముల విషయంలో కానివ్వండి, వీటన్నింటి లోపల కూడాను మీకు అసంతృప్తి ఒక పక్కన ఉన్నప్పటికీ గృహ వాతావరణము, ఇంటి వాతావరణము, భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలతో మీరు సఖ్యతతో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే సంగీతంలో ఉన్నటువంటి వాళ్ళు, సాహిత్యంలో ఉన్నటువంటి వాళ్ళు, కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడాను కొంత కలిసి వస్తుంది ఈ మాసం. అయితే సంతృప్తిగా ఉంటారు, పనులు నెరవేరుతాయి. కానీ ఆశించినంత మీకు ప్రతిఫలము ఆర్థిక రూపకంగా అందకపోవచ్చును. కనుక కొంత మీరు స్కిల్స్ ఉపయోగించి, మీ పనితనాన్ని ఉపయోగించి మీరు పనులు చేసినట్టయితే మీకు సత్ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ మీనరాశి వారికి ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ముఖ్యంగా కుజుడు, గురు, శని, రాహువు, కేతువు ప్రధానమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కనుక వీటికి పరిహారము తప్పకుండా చేసుకోవాలి. ముందుగా విఘ్నాలు, ఆటంకాలు రాకుండా ఉండడానికి గణాధిపతిని మీరు పూజించండి, విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. ఆ గణపతి నిమిత్తమై గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతికి 3 ప్రదక్షిణాలు చేసుకుని ఆ గణపతిని స్మరించుకున్నట్టయితే తప్పకుండా మీకు విఘ్నాలు రాకుండా ఉంటాయి. విఘ్నాలు రాకుండా మీకు పనులు సుసమయంలో, అనుకున్నటువంటి సమయంలో పూర్తి అయితే చాలా మీకు కలిసి వస్తుంది ఆ అంశం. ఇక రెండవది, రాహువు నిమిత్తమై అమ్మవారిని పూజించండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఆ అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారిని వేడుకోండి. అమ్మవారికి 3 ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి మీకు తోచింది మీరు సమర్పించుకున్నట్టయితే మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. అదేవిధంగా ద్వాదశ స్థానంలో శనైశ్వరుడు ఉన్నాడు. ఆంజనేయ స్వామిని కొలవండి, భయాందోళనలు లేకుండా మిమ్మల్ని కాపాడుతాడు. అపమృత్యు దోషాలు తొలగడానికి శివార్చన చేయండి, శివాలయానికి వెళ్ళండి, దైవభక్తిని పెంచుకోండి, గురుసేవ చేయండి. మాతాపితృవులను ప్రప్రథమంగా వారికి అనుకూలంగా మీరు ఉండండి. వాళ్లను మానసికంగా ఇబ్బంది పెట్టకుండా ఉన్నట్టయితే మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తర్వాత సుబ్రహ్మణ్య స్వామిని సేవించండి. ఈ విధంగా పరిహారాలు చేసుకున్నట్టయితే మీకు ఈ గ్రహాల మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. మంచి ఫలితాలు అనుభవించేటువంటి అవకాశాలు ఉంటాయి. పరిహారాలు, దైవభక్తి, గురుభక్తి, పితృదేవతలను పూజించడము, వీటి మూలకంగా మీకు వాళ్ళ యొక్క అనుగ్రహం లభిస్తుంది. కనుక ఈ పరిహారాలను తప్పకుండా ఆచరించండి, శుభ ఫలితాలను పొందుతారు. శుభం.